మహాశివరాత్రి రోజు రుద్రతంత్రంలో పాల్గొని ఎలాంటి బలమైన సమస్యల నుంచైనా బయటపడే సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ పరంగా మనం చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ కుంభరాశి వారికి మనం చేసే ఈ శివరాత్రి సందర్భంగా కార్యక్రమంలో వాళ్ళు ఇంక్లూడ్ అయ్యి వాళ్ళు కూడా పూజలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఏ రకంగా లబ్ధి పొందే అవకాశం ఉందంటారు? ఏదైతే మనము కర్మ అనేటువంటి విషయాన్ని ఎంతో కొన్ని రోజులుగా మనం మాట్లాడుకుంటున్నామో ఆ కర్మ యొక్క దోషం వల్ల కుంభరాశి వాళ్ళు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకనంటే వాళ్ళకి జన్మశని అనేటువంటిది ఎంతో కాలంగా నడుస్తూ ఉంది. జన్మస్య దేహ కష్టము అంటారు. దేహము అంటే శరీరము అని అర్థము. శరీర కష్టము అంటే ఆరోగ్య సమస్యలు. అంటే మనం చేసే పనిలో కలిసి రానప్పుడు మనం ఎంతో శ్రమపడి తిరిగి తిరిగి చేసి అలసిపోయి ఉండేటువంటి ప్రక్రియనే ఏ దేహ కష్టము అంటారు, లేదా ఆరోగ్య సమస్యలను దేహ కష్టము అంటారు. ఎప్పుడైతే ఈ కుంభరాశి వాళ్ళకి జన్మశని అనేటువంటిది నడుస్తూ ఉందో ఈ జన్మస్య దేహ కష్టము అన్నట్టుగా గత 2 సంవత్సరాలుగా ఏలినాటి శని ప్రభావం వల్ల ఊపిరితిత్తుల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు వచ్చే ఆరోగ్య సమస్యల విషయంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు సంతానపరమైన ఇబ్బందులతో, లోయర్ బ్యాక్ పెయిన్స్తో, సయాటికాతో, స్పాండిలాటిస్తో, లేకపోతే ఇంకా చెప్పాలంటే కీళ్ల వాతముతో చాలా ఇబ్బందులు అనేటువంటి వీళ్ళని అటాక్ చేశాయి. ఇదే కాకుండా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి జరిగినటువంటి రోజుల్లో ఆస్తులు సంపాదించి పెట్టుకున్న ఆస్తులు కూడా నష్టపోవడం లాంటివి ఎన్నో జాతకంలో వీళ్ళకి జరిగాయి. ఇంటర్నల్ జాతకం చూసినప్పుడు ఎన్నో విషయాలు వాళ్ళ గురించి చెప్పొచ్చు, కానీ గోచారపరితంగా మనం చెప్పేటువంటిది బ్లూ ప్రింట్ కాబట్టి ఈ రకంగా నేను చెబుతున్నాను. అయితే ఈ యొక్క రాశిలో ఉండేటువంటి నక్షత్రాల వాళ్ళకైనా వీళ్ళకైనా ఈ కుంభరాశి వాళ్ళకి 2వ స్థానంలో రాబోయేటువంటి రోజుల్లో మార్చి 28, 29, 30 ఈ 3 రోజుల్లోనూ వీళ్ళకి షష్టగ్రహ కూటమి ఏర్పడబోతోంది. 2వ స్థానం అంటే ఏంటమ్మా? ఆర్థికము అంటే ధనము. వీళ్ళు ఎంత సంపాదిస్తారు, ఎంత దాస్తారు అని చెప్పేటువంటిది. ఇక 2వది మన మాట ద్వారా బ్రతికేటువంటి వృత్తులు ఉంటాయి. ఉదాహరణకి నేను ఆస్ట్రాలజర్ని, నేను మాట చెబితే కానీ అది జరగదు. వృత్తి మాట మీద ఆధారపడి ఉంటుంది, మీకు మాట మీద ఆధారపడి ఉంటుంది, యాంకర్స్కి మాట మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఇంకా చెప్పాలంటే కొన్ని వృత్తులు ఇంకా మాట మీద ఆధారపడి ప్రొఫెసర్స్, టీచర్స్, తర్వాత ఇవందరూ కూడా మాట మీద ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పొచ్చు. వాళ్ళందరికీ వాక్ దోషము, దానివల్ల ఒక్క మాట వల్ల జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. ఇక 2వది ధనస్థానంలో పడుతోంది కాబట్టి ధన సంబంధిత విషయాల్లో బాగా గమనించండి. ఒక పక్క ఏలినాటి శనిలో జన్మశని వల్ల ఆస్తులు అమ్మేటువంటి యోగము, ఆస్తులు అమ్మేసేటువంటి యోగం అనేటువంటిది ఇందాక చెప్పాను. ఇప్పుడు మళ్ళా ఈ యొక్క 2వ స్థానంలో షష్టగ్రహ కూటమి వల్ల 2వ స్థానం సంపాదించింది దాచుకున్నది ఎంత ఉందో చూసేటువంటిది. ఈ దాచుకున్నది కూడా విపరీతంగా ఖర్చు అయిపోయేటువంటిది ఈ షష్టగ్రహ కూటమి వల్ల జరగబోతోంది. దీంతో పాటుగా మార్చి 30వ తారీఖు తర్వాత నుంచి కుంభరాశి వాళ్ళకి 3వ స్థానం అంటే 3rd ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. ఇది అయిన తర్వాత కంప్లీట్గా ఆర్థిక సమస్యలు బాగా ఒకదానికొకటి సింక్ చేసుకోండి. ఒకటి ఆస్తులు అమ్మేసేటువంటి దోషము, 2వది సంపాదించింది దాచుకున్నది కూడా ఖర్చు పెట్టేసేటువంటి ఇది, 3వది ఈ యొక్క 2వ స్థానంలోకి శని వచ్చిన తర్వాత 3rd ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని వచ్చిన తర్వాత డబ్బు పరమైన విపరీత సమస్యలు. లింక్ చేసుకుంటే మీ జీవితంలో ఒక ఫార్ములా వస్తుంది. ఇంటర్నల్ జాతకం చూస్తే కంప్లీట్గా ఎందుచేత వస్తున్నాయి, ఏ సమస్యలు ఇబ్బంది పడుతున్నారో కూడా చెప్పచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఏలినాటి శని ఆఖరి పాదంలో ఉండేటువంటిది కాళ్ళకి సంబంధించి వెరికోజ్ వెయిన్స్ కానీ, లేకపోతే పాదాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, లేకపోతే ఈ యొక్క కీళ్ళ వాతం కానీ ఎన్నో రకాల సమస్యలుగా వీళ్ళని ఇబ్బంది పెట్టచ్చు. అండ్ శని డయాబెటీస్కి కారణం కాబట్టి డయాబెటీస్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలు ఏవైనా వంశపారంపర్యంగా ఉంటే వాటి విషయంలో కూడా వెరీ కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇదంతా ఎందుచేత జరుగుతోందండి? కర్మ వల్ల. కర్మ ఉంది కాబట్టే జరుగుతూ ఉంటుంది. శని కర్మకారకుడు కాబట్టి ఆ కర్మని ఆయన అనుభవించేలాగా, ఆయన ఒక ప్రతినిధిలాగా ఆయన పీరియడ్ ఆఫ్ టైంలో అనుభవింపజేస్తాడు. మీకుంటే మీరు అనుభవించాల్సిందే, నాకుంటే అనుభవించాల్సిందే. నాకు ఏలినాటి శని వచ్చినప్పటికీ కూడా నాకు ఆ అనుభవం లేదు అంటే నాకు కర్మ లేదు అని అర్థము. ఓకే, కర్మ ఎలా పోయింది అంటే నేను చేసుకునే భగవద్ ఆరాధన వల్ల, పుణ్య కార్యక్రమాల వల్ల,
కొన్ని యొక్క ఇప్పుడు నేను చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రము ఏదైతే ఉందో అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కర్మ అనేటువంటిది ప్రాయశ్చిత్తం అయిపోతుంది, ప్రక్షాళన అవుతుంది. శివానుగ్రహం వల్ల ఆది దంపతులకు అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ కుంభరాశి వాళ్ళకి జాతకంలో చూసుకుంటే 4వ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు మే 15 వరకు కూడా. ఈ 4వ స్థానంలో గురుడు సంచరించినంత కాలము గురుబలం అనేటువంటిది ఉండదు. దీనివల్ల ఎవరైతే పబ్లిక్ డొమైన్లో బ్రతుకుతూ ఉంటారో, అంటే ఒక వ్యాపారం కానీ, లేకపోతే ఈ యొక్క ఫిలిం కెరీర్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే పొలిటికల్గా ఉన్న వాళ్ళు కానీ, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బందులే ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఇబ్బందులే ఉంటాయి. సో ఎప్పుడైతే కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొంటారో ఆ కర్మ వల్ల వచ్చినటువంటి ఈ గురుబలం లేనటువంటి దోషం ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం అవడం వల్ల శీఘ్ర వృద్ధి, అంటే తక్షణమే ఆ దోషము పోయి దానివల్ల వచ్చిన సమస్యలన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి అని అర్థం. సో ఈ కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రం అనేటువంటిది ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి ఎవరికి వాళ్ళు తప్పకుండా చేసుకోవాల్సిన ఒక బాధ్యతగా చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి 6వ స్థాన అధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్, అంటే తీవ్రమైనటువంటి పొట్టకు సంబంధించిన ఉదర వ్యాధులు, పొట్టకు సంబంధించిన ఇబ్బందులు, జీర్ణకోశ వ్యాధులు, తర్వాత గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తీవ్రతరం అవుతాయి. అదేవిధంగా చూసుకుంటే షార్ట్ టెంపర్ ప్రాబ్లం అంటాం కదండి, పాల పొంగులాగా ఒక్కసారిగా వెంటనే ఒక పాము పడగ విప్పినట్టుగా వెంటనే వచ్చేస్తుంది, మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది. ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు. ఇవన్నీ కూడా మనం చేసుకున్న కర్మ వల్ల ఆ యొక్క భావ ఆవేశాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండకపోతే అవి మన జీవితం మీద ప్రభావితం చూపిస్తాయి. ఎప్పుడైతే అవి ప్రభావితం అవుతాయో మన జీవితంలో వచ్చే సమస్యలు, దాన్నే ప్రారబ్ధ కర్మ అంటారు. ఈ నిమిషం మీరు నన్ను ఏదైనా తిట్టినా నేను తమాయించుకుని ఒక్క నిమిషం ఆగి ఆలోచించి ఎందుకులే అని నా నోరుని కంట్రోల్ చేసుకోగలిగితే అది నా ప్రారబ్ధ కర్మ. లేదు నేను ఒక్క మాట తిట్టగలిగితే తిట్టేస్తే అది కూడా ప్రారబ్ధ కర్మే. ఈ నిమిషం మీ చేతుల్లో ఉన్నది ప్రారబ్ధ కర్మ. ఆ ప్రారబ్ధ కర్మని సద్వినియోగం చేసుకోండి. మహాశివరాత్రి నాడు మీరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలన్నా ప్రారబ్ధ కర్మ అనేటువంటిది ఉండాలి. ఆ జన్మకో శివరాత్రిని ఊరికే అనరం. ఎందుకంటే ఒక్క శివరాత్రి మనం సద్వినియోగం చేసుకున్నా జీవితం అంతా కూడా తరించిపోతుంది. ఇహ పర సాధనలు రెండూ కలుగుతాయి. జీవితం, మీ కుటుంబం అంతా కూడా ధన్యం అవుతుంది. గురుగారు, జాతకరీత్యా కావచ్చు, లేదు కర్మ వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి. మీరు అన్నట్టుగానే ఫిబ్రవరి 26 రోజు ఎవరైనా కూడా ఆఫ్లైన్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, మీరు చేసే కార్యక్రమంలో పాల్గొనాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు? తప్పకుండా అండి. మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మీకు మా వాళ్ళు పూర్తి వివరాలు ఇస్తారమ్మా. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి, స్వయంగా మీరు వచ్చి స్వామివారికి చేస్తే ఆ యొక్క సంతృప్తి, ఆత్మసంతృప్తి, ఆ యొక్క మీ యొక్క జన్మ ధన్యం అవుతుంది. జన్మకో శివరాత్రిని ఎందుచేత అంటారంటే అమ్మ, ఒక్క శివరాత్రిని సద్వినియోగం చేసుకుంటే చాలు, జీవితం అంతా కూడా తరించిపోతుంది, మన తరతరాలు తరించిపోతాయి. ఒక శివభక్తుడు ఇంట్లో జన్మించాడంటే ఆ ఇల్లు ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఆ శివభక్తుడు ఆ ఇంట్లో జన్మించడు. అలాంటి మీరు, ఆ శివభక్తితో ఉన్నటువంటి మీరు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క స్వామివారికి సేవ చేయండి. మీ యొక్క నవవిధ భక్తి ఏ విధంగా మీరు సేవ చేసినా పర్వాలేదు. స్వామివారిని గానము చేస్తారా, కీర్తన చేస్తారా, స్వామివారికి పూజ చేస్తారా, అభిషేకం జరిపిస్తారా, స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకము, లక్ష బిల్వార్చన, లలితా సహస్రనామ పారాయణ, స్వామివారికి శాంతి కళ్యాణము, రుద్రహవనము, మహాలింగ దీపార్చన, ఇలా ఎన్నో కార్యక్రమాలు మీ చేతిలో మీరే స్వయంగా చేసి స్వామివారి యొక్క కైంకర్యంలో పాల్గొని కర్మని ప్రక్షాళన చేసుకోండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా కార్యక్రమం వివరాల యొక్క తెలియజేయండి. ఆది దంపతులకు అనుగ్రహాన్ని కలగజేసేలా చేయండి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.